కుమార్ గారికి, హర్షభూషణ్ గారికి, సలీం గారికి, అభ్యర్థి మైనంపల్లి మల్లేష్ గారికి, మరుతడి గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మరి హర్షద్ గారు మాట్లాడాడు. మీకు దాదాపుగా ఇక్కడ జరుగుతున్న విషయాల కోసం అన్ని తెలుసు. నేను ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నా. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ సిర్పూర్లో జరుగుతున్న అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీ దీన్ని చూడలేకనే ఈ సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు విముక్తి కలిగారని చెప్పేసి మన సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిండు. పోటీ చేసి కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మరి ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్లో ప్రవీణ్ సార్ బలపరిచిన అభ్యర్థి మల్లేష్ గారు, మరి అవతల బషరత్ ఖాన్ గారు. మరి బషరత్ ఖాన్ కు మీరు ఓట్లేస్తారా, ధర్మంగా ఉన్న మల్లేష్ కు మీరు ఓట్లేస్తారా? మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి అందరూ. ఎందుకంటే ఈరోజు ఈ బెచ్చూరు మండలంలో ఎన్ని అరాచకాలైనాయి, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని దోపిడీలు, ఎంత అవినీతి మరి ఎవరు చేస్తుందో అది మీకు తెలిసిన విషయమే. నేను చెప్పవలసిన అవసరం లేదు. అది కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. మిత్రులారా, మల్లేష్ ఆల్రెడీ గెలిచిండా లేదా? నేను ఎట్లా చెప్తా, ఆయనకు సపోర్ట్ చేసే ఇంకో పెద్ద మనుషులు అక్కడ కావాలన్నారులో కూర్చున్నాడు. అవునా మిత్రులారా, ఈరోజు మన మల్లేష్కు ఎందుకు ఓటేయాలి ఒక్కసారి ఆలోచించండి. ఈ మర్తిడి గ్రామానికి నేను 20 నుంచి 30 సార్లు వచ్చిన, 3 సంవత్సరాల్లో 30 సార్లు వచ్చిన. ఇక్కడే జరిగిన దుర్మార్గాలు, ఇక్కడ జరిగిన అన్యాయాలు ఈ దేశంలో ఎక్కడ కూడా జరగలేదు. ఇది వాస్తవం. మీరు ఆలోచించండి ఒక్కసారి. సేవంతాబాయ్ ఎక్కడ శంకరు వకీలు, ఈయన నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. సార్, మా అమ్మ చచ్చిపోయే ముందు ఏం మాట్లాడిందో వినండి సార్ అని. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా, మాజీ పోలీస్ అధికారిగా చెప్తున్నా. ఒక మహిళ చచ్చిపోయే ముందు నా చావుకు బషరత్ ఖానే అని కారణం చెప్పి మరీ చచ్చిపోయింది. కానీ పోలీసు వాళ్ళు బషరత్ ఖాన్ గారిని పిలవరు, హర్షద్ హుసేన్ పిలుస్తున్నారు పోలీస్ స్టేషన్. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? ఆలోచించండి. సేవంతాబాయ్ ఒక మహిళ చనిపోయేటప్పుడు ఇల్లు గౌరవెట్టిండ్రు. ఇంట్లో ఆమె చనిపోతూ నా చావుకు బషరత్ ఖాన్ అని చెప్తే ఆయననేమో ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాడు. ఒక మహిళను చంపినాడు, ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాడు. ఈ పిల్లగాడు తల్లిని కోల్పోయి ఇవాళ ప్రాణభయంతో బిక్కుమంటున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడాడు, గట్టిగా చప్పట్లు కొట్టాడు శంకర్కు. మిత్రులారా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నిన్న కాక మొన్న ఇదే మర్తిలో వరి కుప్పలు కాలినాయి. అవునా కదా? వరి కుప్పలని కాలబెట్టిండ్రు. ఎవరు కాలబెట్టిండ్రో మీకు తెలుసు. ఎవరు ఎందుకు కాలబెడుతున్నారు, ఎవరి సహాయంతో కాలబెడుతున్నారో వాళ్ళ ఇంకా ఉండే పెద్ద మనిషి కావలదారులో కూర్చొని ఏమేం చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఈ రోజు మీ వాస్తవాన్ని ఒక్కసారి అమ్మలారా, అక్కలారా ఒక్కసారి ఆలోచించండి. ఇదే రోడ్డు మీద ఎన్నో వరి పొలాలలో గడ్డి మందు పోసిన దుర్మార్గులు మీ అందరికి కూడా తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. ఇదే వరి పొలాల్లో భూములకు రేట్లు పెరుగుతున్నాయని, ఆ భూములు ఆక్రమించాలని, ఆ భూములలో రాత్రికి రాత్రి గడ్డి మందు పోసిన దుర్మార్గులు రేపు మనం తినే అన్నంలో కూడా అదే గడ్డి మందు పోస్తారా పోరా? పోస్తారా పోరా? అందుకని అమ్మలారా, అక్కలారా, ఈ రోజు అన్ని పార్టీలు
ఏకమైనై అన్ని పార్టీలు ఈ రోజు మర్తిడిలో ఏకమై బిడ్డ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పుణ్యమని మాకు ఓటొక్కొచ్చింది. ఆ ఓటొక్కుతోని నిన్ను నీ అనుకున్న ముసలాన్ని ఇద్దరిని కూడా ఓడగొడతామని ఇలా అందరు కూడా నినాదం చేస్తున్నారు. ఇలా అక్కలారా అమ్మలారా ఈ దొంగలు ఇలా ఏం చేస్తున్నారు? మొత్తం దేశమంతా కూడా ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ మర్తిడికి తీసుకొచ్చి ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చైనా మా మల్లేష్ ఓడగొడతామని అంటున్నారు. మరి ఓడగొడతావా మల్లేష్? ఓడగొడతావా లేకపోతే గెలిపించుకుందామా? గెలిపించుకుందామంటే అందరూ చేతులు మల్లేష్ గెలవల్లో ఓడిపోవాలా? గెలవల్లో ఓడిపోవాలా? బరాబర్ గెలవాలి మిత్రులారా. మన మల్లేష్ ఊరంతా ఒకటై మల్లేష్ గెలిపియాలి. దశరథ్ ఖాన్ ఓడిపోవాలి. అప్పుడే ఈ ప్రాంతానికి నిజమైన విముక్తి దొరుకుతుంది. లేకపోతే మన తినే తిండికి గట్టి మంది వస్తుంది. మన భూములన్నీ కబ్జా అవుతాయి. ఎండాకాలంలో పత్తి చేళ్లను మొత్తం కూడా దున్నుకుంటుంటే గొడ్డలి చింప పట్టుకొని గొడ్డలి కామలు పట్టుకొని మన భూములను మనం దున్నుకోనియకుండా ఈ బంగ్లాల నుంచి జనాలకు తాగిపిచ్చి మన భూములను మన ట్రాక్టర్లు కాలబెట్టే దుర్మార్గులు ఎలా సర్పంచ్ గా పోటీ చేస్తామంటున్నారు. వాళ్ళని ఓడగొట్టాలా లేదా? గట్టిగా చేతులు చెప్పండి. ఏ గుర్తుకోవాలి? గట్టిగా ఇవ్వండి. గుర్తుకే. అందుకొరకే దయచేసి మీ అందరికీ నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఈ రోజు నుంచి 72 గంటలు ఉన్నది. ఇంటింటికి పోవాలి. ఇంటింటికి పోయి వాళ్ళకి ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయాల గురించి చెప్పాలి. ఈ అన్యాయాలు చేసిన వెనుక ఉన్న పెద్ద మనిషి ఎవరో వారి గురించి కూడా చెప్పాలి. మీరందరూ కూడా మర్తిడిని అన్యాయం చేసి దోపిడీ చేసి దుర్మార్గం చేసి ఎవరైతే ఈ ప్రాంతాన్ని కబలిస్తున్నారో వాళ్ళని ఓడగొట్టే అద్భుతమైన అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మనకు వచ్చింది మిత్రులారా. అందుకొరకే దయచేసి 72 గంటలు ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పోయి మల్లేష్ ఎందుకు గెలిపియాలో మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 13వ తారీఖు నాడు రాత్రి గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసుకోవాలి. వాడకు రక్షక దళాలు యూత్ అంతా కలిసి అన్ని పార్టీల నుంచి అందరూ యూత్ కలిసి గ్రామ రక్షక దళాలు పెట్టి ఎవడైతే పవలు పెట్టి డబ్బులు పెట్టి మల్లేష్ ఓడగొట్టాలని చూస్తున్నారో వాళ్ళని చెట్లు కట్టేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకొని పోతారు. చేస్తారా చేయరా? అక్కలు అమ్మలు యూత్ అందరూ కలిసి మరి గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసి పోలీసులకు చెప్పి మా దగ్గర ఇక్కడ సమాచారం ఉన్నది, ఇక్కడ సమాచారం పోలీసులకు చెప్పి ఆ దొంగలను పోలీసులకు పట్టించేదాకా నిజమవుతుంది మిత్రులారా. మరి అందుకొరకే మీరందరూ కూడా మరొక్కసారి ఆలోచించి ఓటేసి మన సోదరుడు మన బిడ్డ మల్లేష్ గెలిపించాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, జై తెలంగాణ. ధైర్యంగా వచ్చి ఇవాళ అన్ని కులాల వాళ్ళు మేము మల్లేష్ గెలిపిస్తామని చెప్పి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి భారీ ఎత్తున స్వాగతం పలికి మొత్తం గ్రామం అంతా చాలా మంచిగా తింపడం జరిగింది. ఈ కార్యకర్తలు ధైర్యం చూస్తే 100% దాదాపు గెలిచినట్టు కత్తెర గుర్తు గెలిచినట్టు 100% గెలిచినట్టు. బిడ్డ నేను నాగులకు చెప్తున్నా, చెంచగాళ్ళకు చెప్తున్నా బిడ్డ, ఎవరు ప్రవీణ్ కుమార్ తోటి పెట్టుకుంటారు ఎవరు కూడా పొడి కాదు. తెలంగాణ పొడి కాదు చెప్తున్నా. ఎవరు ఒక తాగులు చెప్పగలరు. ఇక్కడ పెట్టని లీడర్లు ప్రవీణ్ కుమార్ మీద ప్రెస్ ఇచ్చి మాట్లాడతాను. అంత పగలైన పిట్టలు కేసీఆర్ కూడా ప్రెస్ పెట్టలేదు ప్రవీణ్ కుమార్ మీద. రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ పెట్టలేదు ప్రవీణ్ కుమార్ సార్ మీద. వీళ్ళు బచ్చగాళ్ళు వాడు కూడా అక్కడి నుంచి చెప్తారు. వాడు చెప్పగానే టికెట్ వచ్చి 90 కొట్టి ప్రెస్ ఇస్తారు. బిడ్డ మీ మీ 12వ తారీఖు తర్వాత తెలుసు. 12వ తారీఖు 4 గంటలకు తెలుసు బిడ్డ. ఇవాళ ఇక్కడ లీడర్ పడ్డారు కదా,
50 లక్షల కోట్ల రూపాయలు పెడతాట తీసుకొని మీ డబ్బులు మీతోటి సంపాదించిన డబ్బులేవి అందరు ఎందుకు ఇచ్చినా తీసుకొని ఓటుకు 2000 ఇచ్చినా తీసుకొని ఓటేసింది మీరు ఓటేసేటప్పుడు ఎవరు కూడా చూడరు లోపల గబ్బమని కత్తెర గుర్తు చేస్తే ఈ దౌర్జన్యం చేసే వాళ్లకు కత్తెర బట్టి కట్ చేస్తాం మొత్తం దౌర్జన్యం చేసే వాళ్ళని కత్తెర బట్టి కట్ చేయడం ఉంటుంది దయచేసి అందరూ కూడా ధైర్యంగా చేసి ఏమీ కాదు ఏం మనం లెక్కే కాదు మనం తలుచుకుంటే లెక్కే కాదని పోలీసు చిన్నపిల్లాడని చెప్పి వదిలేస్తున్నాం ఏ పెద్ద తురుంఫాల్ కాదని చెప్తున్నా ఏమైనా చెప్తే నలుగురికి పిలుస్తాడు ఎస్సీ ఎస్సీ వాళ్ళకి పిలిచి నలుగురు పిలిచి ప్రెస్ మీట్ ఇచ్చి నువ్వు ఇది రా నువ్వు అది రా ఇది 90 వేపించి వాళ్ళు కూడా మాట్లాడే ధైర్యం లేదు కానీ 90 పోపించాడు వేపించి మాట్లాడిపిస్తాడు వాళ్ళు మాకెవరు కూడా శత్రువులు కాదు బిడ్డ మాకు ఉన్న స్టేట్ లెవెల్ మాకు శత్రువులు స్టేట్ లెవెల్ రాజకీయం చేస్తాం ప్రవీణ్ కుమార్ సార్ కూడా ప్రెస్ మీట్ ఇచ్చి చేస్తారా మీరు దయచేసి అందరూ కూడా మర్తిని గ్రామ పంచాయతీలు ఎట్లా ఇప్పుడు అందరూ కూడా ఉమ్మడిగా గ్రామస్తులు అందరూ కలిసి మీరు ఎట్లా మల్లేసి అభ్యర్థిగా పెట్టించిండ్రు అందరూ కూడా కలిసి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకొని కత్తెర గుర్తుకు ఓటేయాలని చెప్పి అందరికీ నేను దయచేసి అందరికీ 2 చేతులు జోడించి మొక్కుతున్నా వేరే ఈ గ్రామస్తులు అందరూ కలిసి గెలిపకపోతే మీరు జన్మలు కూడా ఈ మర్పూడి గ్రామానికి న్యాయం కాదని చెప్తున్నాను జన్మలు కూడా కాదు ఈ మొదటిసారి చరిత్రలో మర్పూడి చరిత్రలో ఫస్ట్ టైం ఒక్క అభ్యర్థి ఇద్దరు పోటీలో ఉండడం ఫస్ట్ టైం అందరూ కూడా గ్రామస్తులు అందరూ కలిసి తప్పకుండా గెలిపాలి ఇవాళ న్యాయానికి అన్యాయానికి జరిగే ఎలక్షన్ ఇది మర్పూడి ఎలక్షన్ న్యాయానికి గెలిపిస్తారో అన్యాయానికి గెలిపిస్తారో మీరు ఆలోచించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మర్పూడి గ్రామస్తులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా బాలకృష్ణ రెండు చేతులు కత్తెర గుర్తుగా